వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందూ వివాహాలు పవిత్రమైనవని ఒక ఒప్పందంగా పరిగణించి రద్దు చేయడం కుదరదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేదో అగ్రిమెంటు రద్దు చేసుకోవచ్చు, తీసేయచ్చు అనేది కుదరదు అని చెప్పిన ఆ మాటలు అయితే చాలా ఆనందంగా ఇచ్చాయి. పవిత్ర బంధంగా భావించే హిందూ వివాహాన్ని ఇరుపక్షాలు ఇచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగా పరిమిత పరిస్థితుల్లో మాత్రమే చట్టపరంగా రద్దు చేయవచ్చని కోర్టు పేర్కొంది. తమ వివాహ రద్దును వ్యతిరేకిస్తూ భార్య దాఖలు చేసిన అప్పీల్కు సంబంధించిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సౌమిత్రి దయాల్ సింగ్, జస్టిస్ దొనాడి రమేష్ల డివిజన్ బెంచ్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ కోర్టైనా ఇరువురి సమ్మతితో సరైన కారణం ఉంటేనే వివాహాన్ని రద్దు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ పరస్పర సమ్మతి చెల్లుబాటు అయ్యేలా ఉండాలని పేర్కొంది. తుది నిర్ణయానికి ముందు ఒక పక్షం తమ సమ్మతిని ఉపసంహరించుకుంటే అంతకు ముందు ఇచ్చిన సమ్మతి ఆధారంగా విడాకులు మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది. మొదటి సమ్మతి ఆధారంగా విడాకులు మంజూరు చేస్తే న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విడాకులకు వివాహం రద్దుకు మొదట్లో సమ్మతి తెలిపిన పిటిషనర్ ఆ తరువాత విచారణ దశలో ఆ సమ్మతిని ఉపసంహరించుకున్నట్లయితే విడాకుల పిటిషన్ పై ముందుకు వెళ్లలేమని కోర్టు తెలిపింది. ప్రస్తుత కేసులో 3 సంవత్సరాల క్రితం విడాకులకు అంగీకరించిన ఆ భార్య ఆ తర్వాత ఆ సమ్మతిని ఉపసంహరించుకుంది. కింది కోర్టు ఆమె మొదటి ఇచ్చిన సమ్మతిని పరిగణలోకి తీసుకొని విడాకులు మంజూరు చేసింది. దీనిపై ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బులంద్ షహర్ అదనపు జిల్లా జడ్జి 2011లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. 2006లో వివాహం చేసుకున్న ఈ మహిళ 2007లో భర్తను వదిలేసి వెళ్లిపోయింది. 2008లో భర్త విడాకులకు దరఖాస్తు చేసుకోగా భార్య మొదట విడిగా జీవించడానికి అంగీకరించింది. అయితే విచారణ సందర్భంగా ఆ మహిళ తన వైఖరిని మార్చుకొని విడాకులు ఇవ్వబోనని స్పష్టం చేసింది. చివరికి ఈ జంట రాజీపడి కలిసి జీవించడం ప్రారంభించారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇంతకు ముందు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా వారికి బులంద్ షహర్ అదనపు జిల్లా న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. అయితే ఇప్పుడు ఈ కోర్టు హైకోర్టుకు వెళ్తే అసలు చూడండి, కింది కోర్టు వాళ్ళిద్దరికి విడాకులు మంజూరు చేసింది, గతంలో చెప్పిందని. పై కోర్టుకు అమ్మాయి సవాల్ చేస్తూ వెళ్ళినాక ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు, కాపురం చేశారు, 2 పిల్లల్ని కన్నారు. ఇప్పుడు విడాకులు మంజూరు అని అంటే అది ఎలా? అసలు అర్థం కాని విషయం ఏంటంటే పెళ్ళి అనేది చాలా పవిత్రమైంది. 3 ముళ్ళు 7 అడుగులు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఎందుకు పెళ్లి చేస్తారు అంటే అది 2 వ్యక్తుల మధ్య కాదు, 2 కుటుంబాలు, ఒక వ్యవస్థను, ఒక ముందు తరాన్ని నిర్మించడం కోసం ఏర్పడ్డ ఒక ప్రమాణం. అలాంటి ప్రమాణాన్ని అపహాస్యం చేస్తూ ఈరోజు చిన్న చిన్న విషయాలకు కూడా కోర్టు మెట్లకి విడాకులు కోరుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ఆర్థిక కారణాలే కావచ్చు, భర్త భార్యను పట్టించుకోవట్లేదనో, భార్య భర్తను పట్టించుకోవట్లేదనో, కోపం ఎక్కువ ఉందనో, లేకపోతే తమకు సమయం కేటాయించట్లేదనో, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు విడాకులకు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఆర్థికంగా ఏముందని మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మలు, మన నానమ్మలు ఒక్కొక్కరు 5-6 మంది పిల్లల్ని కన్నా కూడా పెంచి పోషించి, అప్పుడు వాళ్ళు అమ్మమ్మలను కొట్టలేదా? లేకపోతే అమ్మమ్మలు అప్పుడు తాతయ్యల మీద కోపపడలేదా? అప్పుడు బంధానికి విలువలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బంధం అపహాస్యం అయిపోతుంది. ఎందుకు అంటే పవిత్రత కంటే ఎక్కువ అదేదో అగ్రిమెంట్ లాగా మారిపోతుంది. పెళ్లి విలువను పిల్లలకు తెలియజేయండి. పెళ్లి ఎంత పవిత్రమైందో విడాకులు అనేవి అంత అపహాస్యమైనవి. ఇక తప్పదు అనుకొని తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఏమో కానీ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వాటికి కూడా విడాకులు కోరుకునే జంటలు ఎక్కువైపోతున్నాయి. అది సమాజ హితం కాదు, లేదా కుటుంబ వ్యవస్థకు హితం కాదు. కాబట్టి కొంత ఆ విషయంలో ఆలోచించండి. అలాగే తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసే ముందు అమ్మాయిని అబ్బాయిని ఆ పెళ్లికి సంబంధించి బాధ్యతగా ఎలా ఉండాలి, పెళ్లి తర్వాత వచ్చే హక్కులేంటి, పెళ్లి తర్వాత పెరిగే బాధ్యతలు ఏంటి, కొత్తగా వచ్చిన అమ్మాయితో ఎలా ఉండాలి, కొత్తగా వెళ్ళిన ఇంట్లో అమ్మాయి ఎలా ఉండాలి అనేది నేర్పించి ఒక అవగాహన కల్పించిన తర్వాత పెళ్లిళ్ళు చేయండి. అంతేగాని పెళ్ళి అంటే 3 నాళ్ళ ముచ్చటగా మార్చేయకండి. ఏమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా దయచేసి ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి. రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దయచేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆర్థికంగా ఒక్కదాన్ని ఈ ఛానల్ మొత్తం మెయింటైన్ చేసేంత పరిస్థితిలో నేను ఆర్థికంగా సిద్ధంగా లేను. కాబట్టి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ప్లీజ్ దయచేసి మీ అందరూ సపోర్ట్గా నిలవండి. సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.